హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో రెడ్మీ K20 ప్రోలో ఇది వచ్చేసి లేటెస్ట్ Descendant Rom. ఇది దీని ఇన్స్టాలేషన్ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి మనకి Android 11 మీద రన్ అవుతుంది. అట్లాగే Android సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి 5th April 2021 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ కెర్నల్ గురించి మాట్లాడుకుంటే దీనిలో స్టాక్ కెర్నల్ ప్రొవైడ్ చేశారు. ఇది మిగిలిన స్టాక్ ఆండ్రాయిడ్ వర్షన్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు స్టాక్ ఆండ్రాయిడ్ యూస్ చేసి బోర్ కొడితే కనుక దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి. దీనిలో వాల్యూమ్ కంట్రోల్ సెంటర్ గురించి మాట్లాడుకుంటే మనకి రైట్ సైడ్లో ఇదే ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఆ యానిమేషన్ చూడండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. జస్ట్ ఇలా అక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏరో మార్క్ మీద ట్యాప్ చేస్తే చాలా బాగుంది కదా ఆ యానిమేషను. కాల్ వాల్యూమ్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ కూడా మనం ఎక్కడి నుంచే చేసేసుకోవచ్చు. అట్లాగే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే గూగుల్ ఫీడ్ ప్రొవైడ్ చేశారు. గూగుల్ ఫీడ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. బిల్తో పాటు మనకి కొన్ని యాప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్రౌజర్ QE బ్రౌజర్ అని బ్రౌజర్ కూడా ఇన్బుల్ట్గానే ప్రొవైడ్ చేశారు. అట్లాగే మెట్రో అని ఒక యాప్ ఉంది కదా, ఇది కూడా మనకి మ్యూజిక్ ప్లేయర్ అనమాట. మ్యూజిక్ ప్లేయర్ కూడా మనకి ఇన్బుల్ట్గానే ప్రొవైడ్ చేశారు. నోటిఫికేషన్ షటర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనం ఓపెన్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది కదా. అట్లాగే దాంతోపాటు ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. డేలో ఈరోజు మనం ఎంత MB అయితే యూస్ చేసామో డేటాని ఇక్కడ మనకి చూపిస్తుంది. యాక్చువల్గా మనకి MIUI వర్షన్లో అయితే డీటెయిల్గా మెన్షన్ చేస్తారు. అట్లాగే ఈ వర్షన్లో కూడా మనకి చాలా బాగుంది. మొబైల్ నెట్వర్క్ కానీ, వైఫై కానీ, బ్యాటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ టోటల్ మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ ఎడిట్ మీద ట్యాప్ చేస్తే నెంబర్ ఆఫ్ ఐకాన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటిల్లో ఏది కావాలంటే అదైతే సెట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో బ్లూటూత్ కానీ, హాట్స్పాట్ కానీ, NFC కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గానే వచ్చేస్తున్నాయి. ప్రీవియస్ బిల్లో మనకి కస్టమైజేషన్కి సంబంధించిన ఆప్షన్ ఉండేది, కానీ బిల్లో మనకి అది ప్రొవైడ్ చేయలేదు. కాకపోతే అడిషనల్గా Descendant Health అని ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని ఓపెన్ చేస్తే వరల్డ్ వైజ్గా మనకి ఎన్ని కేసెస్ అయితే ఉన్నాయి, యాక్టివ్గా ఎన్ని ఉన్నాయి, డెత్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద ఆప్షన్స్లో మనకి స్లీప్ నోటిఫికేషన్స్, అట్లాగే స్క్రీన్ ఆన్ నోటిఫికేషన్స్, లాక్ స్క్రీన్ వెల్డింగ్ అనేది ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు చూడండి. కావాలంటే వీటిని ఎనేబుల్ చేసుకోవచ్చు. మంచి ఆప్షన్సే. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. బిల్డ్ నాకైతే బాగా నచ్చింది. స్క్రోల్ ఆన్ చేస్తే బ్యాటరీకి సంబంధించిన సెల్స్, లాస్ట్ ఫుల్ ఛార్జ్ మనం ఎప్పుడు చేసాము, డిశ్చార్జ్ ఎప్పుడు చేసాము, బ్యాటరీ ఎంత ఛార్జ్ రైన్ అయింది, లేకపోతే ఎంతసేపటి నుంచి మనం యూస్ చేస్తున్నాం అనే ఆప్షన్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. పవర్ సేవింగ్ మోడ్, అట్లాగే పవర్ మేనేజ్మెంట్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. దీనిలో Google Pixel 5కి సంబంధించిన బ్యాటరీ సేవర్ అయితే దీనిలో మెన్షన్ చేశారు. ఇదైతే బాగుంది. థర్మల్ ప్రొఫైల్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు వాటిని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అట్లాగే ఫేస్ అన్లాక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దీనిలో క్విక్ సెట్టింగ్ టైల్స్లో మనకి ఇంటర్ఫేస్ మొత్తం చాలా బాగుంది చూసారా. ఇక్కడేమో మనకి వెదర్కి సంబంధించిన ఆప్షన్స్ చూపిస్తుంది. అట్లాగే ఇక్కడ స్టేటస్ బార్లోనే డాష్ బోర్డ్ లాగా ప్రొవైడ్ చేశారు. డాష్ బోర్డ్లో ఇక్కడేమో మనకి ఎంత పర్ డేకి వచ్చేసి మనం ఎంత KB లేకపోతే ఎంత MB యూస్ చేసామనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటే, ఇక్కడ మనకి బ్లూటూత్ కానీ, వైఫై కానీ, హాట్స్పాట్ కానీ వీటికి సంబంధించిన ఐకాన్స్ మనం ఆన్ చేస్తే కనుక ఇక్కడ చూపిస్తుంది లొకేషన్ కానీ. ఇక్కడ వచ్చేసి మనకి క్లాక్ ఉంది. క్లాక్ కూడా చాలా డిఫరెంట్గా ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది, నీట్గా చూడటానికి. నాకు బాగా నచ్చింది ఏంటంటే బిల్లో ఆ స్మూత్నెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది, చాలా స్మూత్గా కూడా ఉంది. చూడండి మొబైల్ బిల్ అయితే చాలా స్మూత్గా ఉంది. అట్లాగే ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, స్క్రీన్ షాట్ ఆప్షన్ అయితే మనం ఇక్కడ మెన్షన్ చేస్తారు. స్క్రీన్ షాట్ తీసి మనం ఇక్కడ నుంచి షేర్ చేసుకోవచ్చు. అలాగే ఎడిట్ కూడా ఇక్కడ నుంచి మనం చేసేసుకోవచ్చు. ఇదొక ఆప్షను. అట్లాగే ఆప్షన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే ఆ ఒక యాప్ క్లియర్ అవుతుంది. అట్లా కాకుండా ఇక్కడ ఆప్షన్ చూసారా, దీని మీద ట్యాప్ చేస్తే మనకి టోటల్ యాప్స్ ఒకేసారి మనకి క్లియర్ అయిపోతాయి. ఇదొక ఆప్షను అయితే పర్ఫెక్ట్గా ఉంది. బ్యాంకింగ్ యాప్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాంక్ యాప్స్ కూడా బిల్లో పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా. దీని రివ్యూ అయితే ఇది. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. టోటల్ ఇన్స్టాలేషన్కి మనకి 3 ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. ఇది వచ్చేసి మనకి రోమ్ ఫైలు, ఇది వచ్చేసి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్, ఇది వచ్చేసి మనకి లేటెస్ట్ ఫర్మ్వేర్ అండ్ వెండర్ ఫైల్. ఎన్నో ఇచ్చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్లో సెక్యూరిటీ ఉంది కదా, సెక్యూరిటీ వర్షన్ ఓపెన్ చేసుకుని సెక్యూరిటీలో ఇక్కడ లాక్ స్క్రీన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ నన్ను ఉంది కదా, నన్ను మీద ట్యాప్ చేయండి. ఓకే అయిన తర్వాత మొబైల్ని అయితే పవర్ ఆఫ్ చేసేయండి. పవర్ ఆఫ్ చేశాక పవర్ బటన్, వాల్యూమ్ అప్ ఉన్నాయి కదా, రెండు ప్రెస్ చేసి పట్టుకుంటే రికవరీ ఓపెన్ అవుతుంది. రికవరీ ఓపెన్ అయ్యాక వైపులోకి వెళ్ళి వాల్యూ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసి వైప్ చేసేయండి. అయ్యాక ఇన్స్టాల్లోకి వెళ్ళి
ఫర్మ్వేర్ అండ్ వెండర్ ఫైల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసేయండి. అయ్యాక ఇక్కడ రోమ్ ఫైల్ ఉంది కదా, రోమ్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని దీన్ని కూడా ఇన్స్టాల్ చేసేయండి. అయ్యాక డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని కూడా ఇన్స్టాల్ చేసేయండి. అయ్యాక రీబూట్ సిస్టమ్. మనకి బూట్ యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, Descendant ఇన్స్టాలేషన్ రివ్యూ చూసాం కదా మన Redmi K20 Proలో. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్.